హాయ్ హలో వెల్కమ్ టు సినీఫ్లిక్స్. నేను మీ ఆద్య. తాజాగా ఒక వార్త అయితే తెలుగు ప్రేక్షకులకు, సినీ ప్రేక్షకులకు, అలాగే టీవీ ప్రేక్షకులకు కూడా కొంచెం బాధ కలిగించే విషయం ఏంటి అంటే, కల్పన గారు సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పేసి అయితే మనం ఒక వార్త వింటున్నాం కదా. సింగర్ కల్పన గారు ప్రతి ఒక్కరికి చాలా సుపరిచితురాలు. ఎందుకు అంటే తను టీవీ షోస్ లో చూసినట్టయితే చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. ఎన్నో పాటలు పాడారు. తన వాయిస్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తెలుగు తమిళం కలిపి 1000కి పైగా పాటలు పాడారనమాట. సో తను రీసెంట్ గా సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పేసి ఒక వార్త వింటున్నాము. అది ఎందుకు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది అంటే, తను చాలా స్ట్రాంగ్ ఉమెన్ లాగా కనిపిస్తారు మనకి. ఎప్పుడు చూసినా చాలా స్ట్రాంగ్ గా కనిపించి ఏదైనా మొహం మీద పట్టుకొని మాట్లాడేలాగా అనిపిస్తారు. మనం బిగ్ బాస్ సీజన్ 1 లో చూసినట్టయితే తను పార్టిసిపేట్ చేశారు. చాలా స్ట్రాంగ్ గా పోటీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి, అబ్బాయిలకు కానీ అలాగే అమ్మాయిలకు కానీ. సో తను ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశారు అని చెప్పేసి ఒక వార్త అయితే అందరికి ఒక ఇలా ఎందుకు జరిగింది, అసలు ఏమైంది అని చెప్పేసి అనిపిస్తుంది. తను ఇప్పటివరకు అయితే 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. దాంట్లో ఫస్ట్ హస్బెండ్ కి పుట్టిన కూతురు, పెద్ద కూతురు, తనకు మధ్య కొన్ని గొడవలు అయ్యాయి. అందుకని చెప్పేసి తను సూసైడ్ చేశారని చెప్పేసి అయితే ఇన్ 2 days నుంచి హల్చల్ అవుతుంది. కాకపోతే అక్కడ జరిగింది ఏంటి అనేది వాళ్ళ కూతురు మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చారు. తను కేరళలో ఉంటున్నారు వాళ్ళ కూతురు అయితే ఏం చెప్పారంటే, మా మదర్ కి తను చాలా బాగుంది, మా ఫ్యామిలీలో ఏం గొడవలు లేవు, తను LLB చేస్తుంది, అలాగే PhD చేస్తుంది. వీటి వల్ల కొంచెం ఒత్తిడి ప్రజెంట్ పర్సనల్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కదా. అలా ఆ ఒత్తిడి వల్ల తను తీసుకునే మెడిసిన్స్, డాక్టర్ ఇచ్చిన సజెషన్ మేరకి మెడిసిన్స్ యూజ్ చేస్తుంది. స్లీపింగ్ పిల్స్, నిద్ర కోసం అని చెప్పేసి, ఇన్సోమ్నియా ఉంది తనకి. సో నిద్రలేమి కారణంగా వాడే స్లీపింగ్ పిల్స్ ని కొంచెం ఎక్కువగా తీసుకుంది. అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల తను 2 days కోమాలో ఉంది, అంటే నిద్రలో ఉంది. దానివల్ల సూసైడ్ అని అనుకుంటున్నారు. కాకపోతే మా ఇంట్లో ఏం గొడవలు లేవు, మా ఫాదర్ కానీ హ్యాపీగా ఉన్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు మా మదర్కి మధ్యలో ఏం గొడవలు లేవు అని చెప్పేసి తను పోలీసులకు, మీడియాకు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పోలీసులు ఆ స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ను పరిశీలించి, అలాగే దానికంటే ముందు ఏం చెప్పారంటే, తన స్టేట్మెంట్ ఇవ్వక ముందు వరకు అయితే పోలీసులకు తెలిసిన విషయం ఏంటి అంటే, తన కూతుర్ని కేరళలో ఉండకుండా హైదరాబాద్ రమ్మని అడుగుతూ ఉంది ఎప్పుడు కల్పన గారు. అడగడం వల్ల తన కూతురు దీన్ని నిరాకరించింది. నేను రాను అని చెప్పేసి చెప్పిందంటే దాని గురించి గొడవలు అవుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి తను కల్పన గారు కూడా కేరళకి వెళ్ళి మరి అడిగారంట. కేరళకి వెళ్ళి మరి అడిగినప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగాయంట. గొడవలు జరగాక సరే తను రాట్లే అని చెప్పేసి మళ్ళీ కల్పన గారు హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చాక కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ కూతుర్ని లాస్ట్ సారిగా అడుగుదామని చెప్పేసి ఒక మాట అడగగా తను మళ్ళీ నిరాకరించింది. దానివల్లే ఇలా టాబ్లెట్స్ తీసుకోవాల్సి వచ్చింది ఎక్కువగా అని చెప్పేసి పోలీసులు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్, అలాగే వాళ్ళ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రెండు ఇంకా ఈక్వల్ కాలేదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. సో ఏది ఏమైనా సరే కల్పన గారు మీడియా ముందుకు వచ్చి కల్పన గారు కోలుకున్నారు, తను చాలా ఇప్పుడైతే బాగున్నారని చెప్పేసి వాళ్ళ కూతురు అయితే చెప్పింది. అలాగే కల్పన గారు బాగుండాలని మనం కూడా అందరం కోరుకుందాం. కల్పన గారు వచ్చి మాట్లాడితే మనకి ఈ విషయాలు ఏమో తెలుస్తాయి. ఏమైంది అసలు, ఎందుకు తను నిజంగానే తను సూసైడ్ అటెంప్ట్ చేసిందా, లేకపోతే ఎక్కువగా తెలియక తను ఎక్కువ డోస్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల అందరు సూసైడ్ అటెంప్ట్ చేసిందని అనుకున్నారా అనేది మాత్రం మనకి కల్పన గారు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే తెలుస్తుంది. మనమైతే కల్పన గారు బాగుండాలని కోరుకుందాము. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సినీఫ్లిక్స్. Please subscribe to Cineflix India. Thank you. Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe Cineflix India. Please subscribe Cineflix India.